సో మనతో పాటు స్టూడియోలో శివ ఉన్నాడు. హాయ్ శివ, ఎట్లా ఉన్నావు? ప్రస్తుతానికి బాగుంది. ఓకే, చనిపోలే, బతికే ఉంది. నీకు పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాల తర్వాత షూటింగ్కి వెళ్తా అన్నదేమే? పెళ్ళి అయిన తర్వాత ముగ్గురు బాబులు పుట్టిన తర్వాత వెళ్తాను. మొత్తం నువ్వే కష్టపడి కడుతుంటే? కష్టపడి కాదు, కాకపోతే వాళ్ళు తర్వాత కృష్ణానగర్లో పరిచయం అయింది. నేను వద్దులే, ఇవన్నీ సెట్ అవుతలేవు, ఊపర్ రిస్క్ అయింది. ఇప్పుడు ఈమె షూటింగ్ అయితేనే నీ దగ్గర ఉంటా, లేకపోతే ఊరికి వెళ్ళిపోయాను అన్న తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళి ఏదో ఒకటి సంజాయించుకొని తొలకొచ్చుకున్నాను. ఫ్రాంక్ వేసుకొస్తాను వద్దా అని 2-3 సార్లు ఫ్రాంక్ పోయి ఇట్లా అంటే తీసుకునేది అని. ఇంత మంచిగా చూసుకుంటున్నావు కదా, మరి సడన్గా నిన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అదే రీజన్ అవుతుంది. మొన్న ఏమైనా నేను ఎవరితో పోయింది? సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళతో పోయిందా, లేకపోతే మీ ఊరు ఫ్రెండ్స్ తోరా? ఎట్లా? ఎవరు ఫ్రెండ్స్ కాదు, మా దగ్గర పని చేయడానికి వచ్చింది. వీడు అక్కనే పిలిచేవాడు మీ వైఫ్ని. ఇప్పుడు అక్క అన్నప్పుడు మనం డౌట్ పడలేం కదా. అక్క కూడా నాకు కొంప ముంచింది. ఫ్రెండ్, అసలైన ఫ్రెండ్. 85,000 వేయించిందండి. 85,000 వేయించిందా? ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్. ఫొటోస్ వాళ్ళు ఇద్దరు దిగిన ఫొటోస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఇలాంటి ఒక ఇంటర్వ్యూ నేను చేస్తానన్న లైఫ్లో అనుకోలేదు. జనరల్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఎట్లయితుందంటే, లవర్ కోసము హస్బెండ్ వైఫ్ని చంపేస్తుండు, వైఫ్ హస్బెండ్ని చంపేస్తుంది, కొంతమంది ఫ్యామిలీని చంపేస్తారు, ఇంకా కొంతమంది పిల్లలు అడ్డం వస్తున్న పిల్లల్ని చంపేస్తున్నారు. సో ఇలా రకరకాల న్యూస్ చూస్తున్నాము. సో అలాంటి ఒక ఇంటర్వ్యూ ఈరోజు మనం చేయబోతున్నాము. తను మహబూబ్ నగర్ నుంచి పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్కి బతకడానికి ఫ్యామిలీని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో లైఫ్ బాగానే ఉంది, పిల్లలు పుట్టారు. తను సినీ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంది వాళ్ళ వైఫ్. తను లేబర్ పని చేస్తూ కష్టపడుతూ ఎండలో వానలో తన అంబిషన్ని, తన ప్యాషన్ని తన ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ తనకి తెలియని ఒక ప్రపంచంలో కూడా తీసుకెళ్ళి, నా పెళ్ళం మాట నేను ఎందుకు కాదనాలి, తన కళ నెరవేర్చాలి కానీ తను కష్టపడుతూ తన కళ నెరవేర్చడానికి ముందడిగేసి అప్పు చేసుకుంటూ తన రెక్కల కష్టాలు చేస్తూ తనని మంచిగా పుషప్ చేసింది. కానీ అలాంటి ఒక అమ్మాయి తన ఫ్రెండ్తోనే పనిచేసే అతనితోనే ఈ మాట చెప్పకూడదు. సో తనని ఆగం చేసేసి, పిల్లల్ని కూడా ఆగం చేసి తనను వదిలేసి తన లైఫ్ని చూసుకోవడానికి వెళ్ళింది. సో తను అంత కష్టపడి అంత ముందుకు తీసుకెళ్ళాలనుకున్న పర్సన్ ఈరోజు బాధతో మన స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరిగిందనే తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు స్టూడియోలో శివ ఉన్నాడు. హాయ్ శివ, ఎట్లా ఉన్నావు? బాగుంది, ప్రస్తుతానికి బాగుంది. ఓకే, చనిపోలే, బతికే ఉన్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి? 2013 అయింది. 2013. అప్పటి నుంచి బాగానే ఉంది. తర్వాత సిటీకి వచ్చినాం, అంతా బాగానే ఉంది. పిల్లలు అయిన తర్వాత కూడా బాగానే ఉంది. నాకు ఈ ఫ్యాషన్, నేను సినీ ఫీల్డ్లోకి పోతా అన్నది. సర్లే అని చెప్పి ఒక 2 months వరకు సొంతూరు ఎక్కడ? మహబూబ్ నగర్, చిన్న చింతకుంట. ఓకే, తను ఎట్లా పరిచయము మీకు? మీ వైఫ్ మాకు రిలేషన్ అవుతారు, ఇంటి పక్కన వెళ్ళే. 3 years లవ్ మాది. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలే, మా ఫ్యామిలీ ఒప్పుకోలే. 3 years వరకు వెయిటింగ్ చేసినాం. తర్వాత అట్లా వెయిటింగ్ చేసుకుంటేనే తర్వాత మ్యారేజ్ అమ్మాయికి చూస్తుండ్రు, మ్యారేజ్ చేయాలని. తర్వాత మా ఊర్లోనే చూసిండ్రు ఒక అబ్బాయిని. నేను ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చిన 6 months తర్వాత నేను మ్యారేజ్ తీసుకొచ్చుకోవాలి. అంటే ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అయితే హైదరాబాద్కి వచ్చేసారు మీరు? హైదరాబాద్కి వచ్చిన 3-4 daysకి ఫోన్ చేసిండ్రు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అంటే నాకు మామ అవుతాడు, ఆయన తీసుకపోయి అతని దగ్గర ఎక్కువ ఉంటుంటే, నేను పనిచేసేది అతని దగ్గర. పెళ్లి కాకముందు ట్రాక్టర్ నడుపుతుండే. అతను తీసుకపోయి స్టేషన్లో పెట్టాను. స్టేషన్లో పెడితే నాకు ఫోన్ చేసిండు, ఇట్లా నీ వల్ల నేను స్టేషన్లో ఉన్నది, నా వల్ల నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నాను అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాను. మాకు కర్నూలులో కొద్ది చుట్టాలు ఉన్నారు, వాళ్ళు మాకు బాబాయ్ వర్స్ అవుతారు. అంటే నాకు మంచి చెడ్డ వాళ్ళు చూస్తారు కొద్దిగా. అయితే వాళ్ళు ఉండి ముందుకు అయినరు, పెళ్ళి చేసేది ఎవరు అది అని. నేను ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను పెళ్ళి, మనకి ఏమైనా అయినా ఆ పాపకి ఏమైనా నాది బాధ్యత అని తీసుకున్నాను. ఓకే, ఇప్పటివరకు అయినా ఉంది బాధ్యత ఆయనకి, ఇప్పటికి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఓకే, మీరు హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అవుతుందా? 12 సంవత్సరాలు. పెళ్ళి అంటే మీరు రావడం హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే పెళ్లి లైఫ్ స్టార్ట్ చేశారు? పెళ్లి లైఫ్ ఇక్కడనే స్టార్ట్. ఓకే, ఎన్ని పైసలు తీసుకొని వచ్చినావు హైదరాబాద్కి? అప్పుడు ఎక్కువ ఏం లేదు, ఓవర్ 10,000 అట్లా తెచ్చుకున్నాను. సరే, ఆల్రెడీ ఫస్ట్ వర్క్ చేస్తుంటే కాబట్టి నేను మేస్త్రి దగ్గర వర్క్ చేస్తుంటే అతనికి ఆల్రెడీ చెప్పి
కొద్దిగా సెట్ అతను కొద్దిగా అమౌంట్ ఇచ్చినప్పుడు 70,000 అట్లా ఇచ్చిండు, మ్యారేజ్ అయిన అమ్మని 70,000 అట్లా ఇచ్చిండు. మెల్లమెల్లగా నేను చేసుకుంటే ఆయన దగ్గర అవి మెల్లగా అమ్మకి తీస్తూ పోయినా. సో పెళ్ళి అయిన స్టార్టింగ్లో ఎలా ఉంటుండే లైఫ్? కొద్దిగా కష్టాలు, ఫ్యామిలీని కాదని చేసుకున్నా కాబట్టి సపోర్టింగ్ ఏం లేకుండే. అయినా నా సపోర్ట్తో నేనే పైకి వచ్చిన. ఎవరు సపోర్ట్ ఏం తీసుకోవాలి అప్పుడు, నా ఫ్యామిలీ తీసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి వచ్చారు కదా, పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఆమె చెప్తుండే నేను ఇట్లా ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ ఫ్యామిలీలో 15 days లోపలనే కలిపేసినావా? 15 days లోపలనే మ్యారేజ్ చేసిన 15 days లోపల వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర చేసేసిన. ఎట్లా ఏం చెప్పి దగ్గర చేసిన? ఇంకా అప్పుడే కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది మాకి. అంటే మ్యారేజ్ అయింది కదా, కొద్దిగా బెదిరుకున్నది వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చిన కదా అని. ఇంకా మా ఊర్లో కొద్దిగా ఆయన మాకు పెద్ద మంచి మాట్లాడినా ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసిన, ఇట్లా అవుతుంది మామ, ఇట్లా లేదు అంటే. ఏమైంది రా, ఇట్లా హెల్త్ బాగాలేదు, బాగా సీరియస్ అయింది, అప్పుడు జ్వరం చాలా పడుతుంది, బెదురుకుంటుంది, రామంటే రామానండి, లేదు మేము రామంటే ఊరికి తొలకొస్తాను నేను, అట్లేం లేదు అన్నాడు. అన్న తర్వాత ఊరికి వెళ్ళినాం, బాగుంది. ఒక 1 year వరకు నా దగ్గర ఏం మాట్లాడలే. వస్తున్నాం పోతున్నాం, ఫంక్షన్లోకి పిలుస్తున్నాం, దావత్కి అన్నిటికి పిలుస్తున్నాం, పోతున్నాం వస్తున్నాం. నా దగ్గర మాట్లాడేది అమ్మ దగ్గర మాట్లాడేది కాదు. వాళ్ళ నాన్న ఫ్లైట్ తీసుకున్నాను నేను, ఎప్పటికైనా మాట్లాడాల్సిందే అని. పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు ఇంకా మొత్తం ఒక 7 months వరకు ఇక్కడ పెట్టుకున్నా, ప్రైవేట్లో చూపించిన. తర్వాత ఏమైంది, ఊరికి పంపించిన. అంటే నాకు తెలియదు కదా, ఇంకా నేను ఒక్కనే ఇక్కడ. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన నుండి పంపించి మేము చూసుకుంటాము, అమౌంట్ ఏమో నువ్వు పెట్టుకుంటాము అని చెప్పి. 9 months తర్వాత బాబుకు డెలివరీ టైంలో కొద్దిగా ప్రాబ్లం అయింది మాకు. ఇక్కడ మహమ్మారు పిల్లల హాస్పిటల్లో పెడితే బతకాడు అన్నారు. నీలపూర్కి అక్కడ ఇక్కడ రాసిండ్రు. నీలపూర్కి గుండా అలానే ప్రైవేట్లో చూపించుకున్నాం. 1 lakh దాకా అయింది. 3 days 1 lakh దాకా అయింది. అప్పుడు నాది ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం, నాకు తెలియదు ఎవరి దగ్గర అప్పు చేయాలని తెలియదు. వాళ్ళ నాన్న తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంట్రెస్ట్తో సహా మేము కట్టినాం. ఇంట్రెస్ట్తో సహా నా దగ్గర నేను 2 లక్ష చేస్తే నేను 3 లక్షలు అడుచుకున్నాను దగ్గర. అంటే పెద్ద బాబు ప్రెగ్నెంట్ టైంలో నీ దగ్గర పైసలు లేవు? మీ మామ అప్పు తెచ్చి కట్టిండు, మామూలుగా ఉన్నాయి. అంటే ఎంత నేనేమనుకున్నా, ఈడ గవర్నమెంట్ ప్రైవేట్ లెక్క నేను పెట్టుకున్నాను 20,000 అయితే బాగానే అవుతుందని. వాళ్ళ అమ్మ తీసుకుపోయి గవర్నమెంట్ జాయిన్ చేసింది, స్టార్ట్ అయిన పెయిన్స్ అని. దాంట్లో కొద్దిగా అటు ఇటులో బాబుకు ఉమ్మ అనేది ఏముంటుంది కదా, తీసుకుపోయి మామినార్ రాసి మామినార్ తీసుకుపోయినా. బతకాడు అన్నాడు. 5 days అని పెట్టినా. 1 lakh అయింది. 5 daysలో 1 lakh అయింది. 1 lakh అయిన తర్వాత కూడా నా దగ్గర లేవు, ఫైనాన్షియల్గా నాకేం తెలియదు, నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. తీసుకురా నేను ఏమైనా కడతా, నేను ఏదైనా నేను పని చేసుకుంటా కదా, నేను కట్టుకోగలుగుతా. సరే అన్నాడు, తీసుకొచ్చి పెట్టిండు. నేను 1 అన్నారు 2 లక్షలు కట్టినా. 2 లక్షలు అయిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా వాళ్ళకి అమౌంట్ వేసిన. సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ అయినా ఇప్పుడు వాళ్ళకి దూరమైన వీళ్ళ దూరం దగ్గర ఉండాలి కదా అని. ఇంకా పత్తిది ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నన్ను పిల్లలు కాబట్టి నేను వెళ్ళాం. ఒకటే ఇల్లు, పక్కల ఇల్లు. అప్పుడు మీ భార్య చెప్పలేదా, అంటే మా ఫ్యామిలీకి నువ్వు దగ్గర చేసినావు కదా, నీ ఫ్యామిలీకి కూడా దగ్గర అయితే బాగుంటుందని అనలేదు? ఎప్పుడు అనలేదు. ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నాడే. నువ్వు ట్రై చేయలేదు ఎప్పుడు మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ మస్తు ట్రై చేసిన, మా వాళ్ళు రానియలేకపోయినా కూడా నేను బాధపడలే. సరే నేను బాధపడలే అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి బయటనే ఉన్నా కాబట్టి, అమ్మ దగ్గర లేను కాబట్టి, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నాకు అంత పెద్ద సెంటిమెంట్ ఏం పట్టించుకోకుండా. ఏమైనా ప్రాబ్లం అంటే పోయేవాడిని అమ్మ దగ్గరికి, అంతే. ఇట్లా వెళ్తే బాగాలేదంటే అదంతే. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అది కూడా లేదు మాకు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలు. దాంట్లో అమ్మాయిలు ఎంత, అబ్బాయిలు ఎంత? 3 అబ్బాయిలే. 3 అబ్బాయిలేనా? సూపర్. 3 అబ్బాయిలు. ఇద్దరికి ఒక్క ఆయనకు అక్కడ చూపించుకున్నాము, మిగతా 2 ఇక్కడనే, మొత్తం నాదే. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం పెట్టింది ఏం లేదు నాకు. ఓకే. పెద్ద అబ్బాయి ఏజ్ ఎంత? ఆయనకు 11 రన్నింగ్. ఇప్పుడు చిన్న 12 రన్నింగ్ ఆయనకి. చిన్న ఆయనకు 7 కంప్లీట్ అయ్యి 8 రన్నింగ్. చిన్న ఆయనకు 6 కంప్లీట్ అయ్యి 7 రన్నింగ్. ఓకే. ఇద్దరు స్కూల్కి వెళ్తారా? 3 వెళ్తారు. 3 వెళ్తారా స్కూల్కి? ఇక్కడనే వెళ్తారు. ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్. మొత్తం నువ్వే కష్టపడి కడుతుంటే? కష్టపడి కడుతుంటే. కాకపోతే 1 year నుంచి నేను కొద్దిగా నాకు ఫైనాన్స్గా టైట్ అయిపోయింది. 5 lakhs ఇంట్రెస్ట్ కట్టాలి నేను ప్రతి నెల. నాకు ఆ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇక్కడ నేను చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే షూటింగ్లు బంద్ చేయని చెప్పింది. షూటింగ్లలోకి వెళ్తుంటే బంద్ చేసి, నాకు ఈ పిల్లల దగ్గర అంటే ఈమె వెళ్ళేది కాక మళ్ళీ పిల్లల దగ్గర మంచి నెలకు ఒక 6,000 ఆయమకి ఇవ్వాలి ఫుడ్ పెట్టి. ఒక 1 year వరకు అట్లనే. నెలకి ఎంత సంపాదిస్తావు? నాకు నెలకి 30,000 వస్తుంది. నెల మొత్తం చేస్తాను. ఏం పని చేస్తాను? సెంటరింగ్ పని చేస్తాను. సెంటరింగ్ పని అదే మొత్తం చాలా డేంజర్ పని అది. ఎన్నో ఫ్లోర్లు ఉన్న పైకి ఎక్కాలి, బైండింగ్ వర్క్ గుచ్చుకుంటుంది, మూలలు గుచ్చుకుంటాయి, కొన్నిసార్లు బాక్సుల మీద పడతాయి, దెబ్బలు తాకితే అన్నీ ఉంటాయి. దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పని చేస్తూ చాలా మంది. సెంటరింగ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ అది. మీరు ఎక్కడన్నా చూడండి, బిల్డింగ్కి స్లాబ్ వేసేటప్పుడు ఫస్ట్ వర్క్ ఉంటుంది అదంతా. అయిన తర్వాత మళ్ళీ నాకు అది ఫైనాన్స్ అదొక టైట్ అయిపోయింది.
ఈ షూటింగ్కి వెళ్తే అమౌంట్ ఇప్పుడు నీకు వస్తుంది. నెలకు 30,000 వస్తాయి. దాంట్లో ఇల్లు రెంట్, పిల్లల చదువు, ఇంట్లో తిండి, హెల్త్ ఇష్యూస్ వచ్చినా నువ్వే చూసుకోవాలి. నేనే చూసుకో. సరే ఈమె మీకు పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాల తర్వాత షూటింగ్కి వెళ్తా అన్నది ఈమె? పెళ్ళి అయిన తర్వాత 3 బాబులు పుట్టిన తర్వాత వెళ్తాను. అంటే అంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే ఎవరన్నా అంటే చూసి మామూలుగా ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా అప్పుడప్పుడు అంటుండే కానీ మనకేడ సెట్ అవుతుంది అని కొద్దిగా లైట్ తీసుకునేవాడిని. ఒక చిన్న బాబు పుట్టిన తర్వాత 2 years అట్లా పడ్డ తర్వాత గట్టిగా కూర్చుంది. కావాలి నాకు కంపల్సరీ నేను షూటింగ్ పోతా, జాయిన్ స్కూల్ చెప్పి నేను జాయిన్ అయితే స్కూల్ అన్నది. అమీర్పేట స్కూల్ ఉంది కదా, యాక్టింగ్ స్కూల్. దాంట్లో ఫస్ట్ రోజు పోయిన అడుగుదామని నేను ఒక్కని వేసి వచ్చిన. నువ్వు అడిగలేవని ఆమె కొద్దిగా గొడవ పెట్టుకుంది. సరే పొద్దున పోదాం రెడీగా, మనం పోయేసి వద్దాము, నీకు నమ్మకం లేదు కదా అన్న. వాళ్ళు 15,000 కట్టమన్నారు. 15,000 అంటే నా చేత కాదు కట్టాలని చెప్పారు. సగం సగం కట్టమన్నారు. మళ్ళీ ఆ రోజు జాయినింగ్ చేసిన రోజు 5,000 కట్టిన. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ కట్టమన్నారు. కట్టిన. అట్లే 2 months అట్లే జాయినింగ్ అట్లే కంటిన్యూ చేయించిన. ఇక తొలకపోవాలి నేను పిల్లల దగ్గర ఉండాలి. మళ్ళీ పిల్లల దగ్గర నేనే ఉండాలి. ఏమో అక్కడ పోతే నేను ఉండాలి, పనికి పోయేది లేదు. మళ్ళీ నేను 10 వరకు చేయాలి, మార్నింగ్ పోయి 10 నుంచి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పిల్లలు చూసుకోవాలి. మళ్ళీ ఈమె తొలకడానికి పోవాలి. చిన్న బాబుని తొలుకొని పోవాలి. 2 బాబుని అక్కడ వదిలేసి. చిన్న ఏడుస్తాడు కాబట్టి పోయి తీసుకొచ్చేవాడిని. పోయి తొలకొచ్చుకొని అట్లే 2 months అట్లే చేసిన. తర్వాత కృష్ణనగర్లో పరిచయం అయ్యారు. ఇంకా షూటింగ్ యాక్టింగ్స్ ఉంటుంది కదా, దానికి వెళ్ళి మెల్లగా షూటింగ్లో పోగొట్టింది. సరే పోనీ ఇష్టం అని. సరే ఏదైనా నాకు పిల్లలు అక్కడ ఇబ్బంది కాకుండా అంటే పిల్లలు అక్కడ మంచిగా మాట్లాడి నెలకు 5,000 ఒక పాప పెట్టుకుని 3 బాబులు పెట్టుకుని అట్లే 1 year పెట్టించింది. అది నేనే చూసుకున్నాను. ఇక్కడ వచ్చేది ఎంత 300-400 ఇస్తారు. అది ఇస్తారు లేకుంటే లేదు. షూటింగ్కి వెళ్తే ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఒకటే అమౌంట్ వస్తుంది. క్యారెక్టర్ ఏం జూనియర్ ఏమైందంటే ఇంకా వస్తుంది లేకుంటే లేదు. ఇంకా అట్లా కూడా కంటిన్యూ చేయించిన. సరే నా ఫైనాన్షియల్ నేను ఇబ్బంది పడకుండా అప్పులు చేసుకుంటా. షూటింగ్లో ఎన్ని సంవత్సరాలు చేసింది మీ వైఫ్? 2 years చేసింది. 2 years చేసింది. 2 years నువ్వే డబ్బులు ఇవ్వాలి, రానికే పోనీకే పికప్ డ్రాప్ చేసుకోవాలి, మళ్ళీ పిల్లలకి చూసుకోవాలి, టేక్ కేర్లో పెట్టాలి. పెట్టుకోవాలి. ఫైనాన్షియల్గా నాకు ఎంత ఇబ్బంది ఉన్నా ఆమెకు చెప్పేది లేదు. నేను ఏదైనా నా ఇష్టం నేను తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. ఆమెకి ఏం ప్రాబ్లం ఏం పెట్టకుండా. తర్వాత ఇంకా 2 years తర్వాత నాకు బాబులు పెద్దగా అయింది, స్కూల్కి వేయాలి. వచ్చిన అమ్మాయి సరిగ్గా ఉండలేదు, పెట్టుకుంటలేదు. నేను పొద్దున పోతే సాయంత్రం వస్తా పనికి అన్నాక నేను వద్దులేవు, అన్నీ సెట్ అవుతలేవు, ఊపర్ రిస్క్ ఏంటి షూటింగ్. పనికి పెట్టుకున్న అమ్మాయి కూడా సరిగ్గా చూసుకుంటలేదు పిల్లలకి, మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్. రెండోది మా రెండో అబ్బాయి చెప్తుండు కొడుతుంది అని, పెట్టుకునే పాప. ఇంకా ఏంటికి లేని 2 సార్లు నేనే చూసిన ఇండైరెక్ట్ కొట్టంగా, ఫుడ్ తినకపోతే కొట్టంగా, వద్దులేని బంద్ చేసి అని చెప్పి ఇంకా ఈమె దగ్గర గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయితే ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలు తీసుకొని షూటింగ్కి అయితే వస్తా లేకుంటే లేదు అంటే నేనే చెప్పిన ఒక 3 years అట్లా ఆగు, మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కొద్ది ఫైనాన్షియల్ సెట్ అయినాక చూసుకుందామని. అంటే నువ్వు అక్కడ కూడా మంచిగానే ఆలోచించినావు. అంటే బయట పని మనిషిని మీరు పిల్లలు చూసుకొని పెడితే ఆమె కొడుతుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, పని ఆమెను తీసేసిన. ఇప్పుడు ఈమె షూటింగ్ అయితేనే నీ దగ్గర ఉంటా, లేకపోతే ఊరికి వెళ్ళిపోయింది. అన్న తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళి ఏదో ఒకటి సంజాయించుకొని తొలకొచ్చుకుంది. షూటింగ్ 1 సంవత్సరం 2 years అట్లా ఆగు, కొద్ది మనం సెట్ అయ్యాము, చేతిలో అమౌంట్ ఉంది అనుకో, నేను ఇంటి దగ్గర ఉన్నా నీకేం కాదు, నీకు అక్కడ పోతున్నా వస్తలేవు, షూటింగ్ పోతున్నా అమౌంట్ వస్తలేదు, నువ్వు అన్నీ చేస్తున్నావు, అయినా నాకు ఇష్టం వస్తలేదు, పిల్లల దగ్గర ఇబ్బంది అవుతుంది, వాళ్ళ నెలకి పాపకు కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, నాకు ఫుడ్ చూసుకోవాలి. అప్పుడు నాకు తక్కువ, అప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడు 1000, అప్పుడు తక్కువ, అప్పుడు ఎంత 800 నాకు 2021-2020లో, అప్పుడు లాక్డౌన్ కన్నా ముందు. అయినా కూడా అట్లే కంటిన్యూ చేసిన. నా ఫైనాన్షియల్ నా ఇబ్బంది ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ దగ్గర కాస్ట్యూమ్ కావాలంటే కాస్ట్యూమ్ అమౌంట్ కంపల్సరీ కావాలి, ఈ డ్రెస్ కావాలంటే డ్రెస్ తీసుకురావాలి, ఆ రోజు ఆమెకి కంపల్సరీ కావాలంటే కావాలి, ఇంకా లేదంటే షూటింగ్ లేదు. ఇంకా ఇలా ఆల్రెడీ చెప్తారు కదా, ఈ కాస్ట్యూమ్ ఉంటేనే రావాలమ్మా అని. అయినాక సరేలే అని చెప్పిన. ఫ్రాంక్ వీడియోస్ పోతా అన్నది, వద్దా అన్న. 2-3 సార్లు ఫ్రాంక్ వీడియో పోయి ఇట్లా ఉంటాయి కదా కిస్ అవి అన్నీ, నేను చెప్పింది ఇవన్నీ వద్దు, నువ్వు ఏం షూటింగ్ పోతానో దానికి అవన్నీ చూసిండు అనుకో. ఆల్రెడీ చూసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిండు, ఏం రా ఇట్లా చేస్తున్నావు అని. అంటే నేను లైట్ తీసుకున్నాను, అరే సినీ ఫీల్డ్ అంటే అట్లా ఉంటుంది, అది రియల్గా అయితే ఇయ్యరు కదా, ఉట్టి అట్లా ఉంటుంది లేరా అని ఏదో నేను కన్విన్స్ చేసుకున్నాను మా ఫ్రెండ్స్ని. తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ అప్పుడు కూడా అన్నారు, ఇప్పుడు పెద్ద సినిమాల్లో అంటే గ్రాఫిక్స్ అవి పెడతారు, ప్రాంక్లలో ఉండదు కదా, అంటే మామూలుగా నువ్వు కవర్ చేసుకున్నావు అట్లా. ఇప్పుడు మనకి తప్పదు కదా, దానికి కవర్ చేసుకుని ఆడుకున్న ఫ్యామిలీ వాళ్ళు మస్తు తిట్టిండ్రు, మా ఫ్యామిలీ కూడా తిట్టింది, ఏం అవసరమా, ఇప్పుడు అన్ని కోట్లు సంపాదించి నువ్వేమో ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ కావాలన్నా, ఎన్నో మాటలు నన్ను. కనీసం వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అన్నోళ్ళే, నువ్వు పెద్ద మోతే వాళ్ళగా పోతున్నావు, రిచ్ పోతున్నావు, నీకు అవసరమా, చాలా గలీజ్గా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నీవు అయ్యమ్మ కుట్లే ఎన్నో గలీజ్గా మాట్లాడిన వాళ్ళు ఉండరు. ఈమెకు చెప్పిన ప్రతిదీ కూడా అయినా కూడా ఏం లేదు. అయినప్పుడు సరేలే
నా ఇష్టపూర్తి పెళ్లి చేసుకున్నా కదా, నీ ఇష్టం నేనేంటి కావాలి. ఈమెకు ఒకటి గోల్డ్ పిచ్చి లేదు, మనీ పిచ్చి లేదు, యాక్టింగ్ అంటే ఇష్టం ఉందని చెప్పి అదొక్క రీజన్తో నేను ముందుకెళ్ళాను. సరే నన్ను ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోమని ఎప్పుడు అడగలేదు కదా, గోల్డ్ కావాలని మనం సంపాదించుకోవాలని ఏం ఆశ అనలేదు కదా. సరే ఏదైతే ఏముంది చేసుకుందాం, సెట్ అయితే సెట్ అవుతాం. అది జాయిన్ చేసేప్పుడు నాకు ఇష్టం ఉన్న రోజులో చేయాలి నువ్వు, అట్లయితే జాయిన్ గా. నాకు ఇబ్బంది అయిందనుకో వద్దామా అన్న, సరే అన్నది. 2 years అట్లే కంటిన్యూ చేసిన. నాకు ఇంకా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి, అసలు కట్టాలి. వాళ్ళతో ప్రెషర్ అయిపోతుంది నాకు. ఈమె కోసం బైక్ కూడా అమ్మేసుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ గ్లామర్ బైక్, అది కూడా అమ్మేసుకున్నా. అంటే ఫైనాన్షియల్గా టైట్ అయిపోయింది. ఇంకా అంటే వేరే వాళ్ళతో తీసుకొచ్చి ఈయన కట్టడము, ఈయన తీసుకొచ్చి ఆయన కట్టడము, ఇంకా అంతా ఇంకా ఫైనాన్షియల్ అయిపోయింది. ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది, నడుము విరిగిపోయింది. రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా ఎవరు ఏం పెట్టలేదు నాకు. 5 rupees ఇంట్రెస్ట్, 10 rupees ఇంట్రెస్ట్ మా ఫ్రెండ్స్ దగ్గర. అప్పుడు మీ వైఫ్ నేను చూసుకుంది. అప్పుడు చూసుకుంది, అప్పుడు బాగుంది. అంటే ఇంట్లోనే ఉంది? ఇంట్లోనే. ఇంకా షూటింగ్ గిటింగ్ ఏం పోయింది. కొద్దిగా నేను క్యూర్ అయ్యేదాకా ఉండి తర్వాత పోయింది. అంటే నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, 1 year దాకా ఇంకా వర్క్ వెళ్ళలే. ఇంకా నేను చెప్పాను, నేను ఎక్కించుకోవాలంటే రాలేను బండి పైన, బస్కి వస్తా అంటే పో, లేకుంటే వద్దా అన్న. అన్నాక సరే అన్నది. ఒక 3-4 days వచ్చింది బస్కి, 12-11 అవుతుంది రానికి. మధ్యలో వచ్చి ఫోన్ చేస్తుంది. ఇంకా అది బంద్ చేసినాం. ఇంకా మొత్తానికి ఇంకా క్లోజింగ్ అప్పుడు. ఓకే. అది అయిపోయిన తర్వాత ఈవెంట్లు చేస్తాను, ఈ క్యాటరింగ్వి. ఓకే అన్న నేను ఆ ఈవెంట్లు అంటే నన్ను చెప్పలేదు, నువ్వు పోతున్నావు, పిల్లల అక్కడే ప్రాబ్లం అవుతుంది, చేసేది మొత్తం పిల్లల కోసమే, నువ్వు అవన్నీ అవసరం లేదు, బంద్ చేయాలి. ఏం చేయలేదు, ఏదైనా ఇంట్లో వర్క్ చూసుకో, 6-7 వరకు ఇంటికి వచ్చి చూసుకోను, నేను చేస్తే అది చేస్తా, లేకుంటే అప్పుడు కూడా వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. సరే అని అప్పుడు కూడా తొలుకొచ్చుకున్నాను. ఒక 1 year 1 month అట్లా, ఒక నెల మొత్తం పోతే కూడా తొలుకొచ్చుకున్నాను. సరే కొద్ది రోజులు కాంప్రమైజ్ వస్తుంది అని పోయి మళ్ళీ అది చెప్పి తొలుకొచ్చుకున్నాను కంటిన్యూగా. అది బాగుంది మాకు. ఇంకా ఈ మధ్యన మళ్ళీ ఇంకా చీరలు పెడతాను ఇంట్లో, శారీ పెడతాను. సరే పెట్టుకో అని చెప్పిన, దాంట్లో లాస్ చేసింది. ప్రతి ఒక్క దానికి నన్ను ఇంకా ముందరికి వేస్తుంది, ఇంకే జరుగుతుంది అంతే. ఇంకా ఏం చేసినా 2 days అది, అయినా కూడా నేను భరించుకుంటూ వచ్చింది. అయినా నాకేం ప్రాబ్లం అనిపించలేదు. సరే నా ఫ్యామిలీ కదా, మంది కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీలో కూడా మస్తు మాట్లాడినాను, వేస్ట్ కొడుకు, అయ్యమ్మ కుట్లేవు నువ్వు, ఎన్నెన్నో మాట్లాడినాను. వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఇట్లా షూటింగ్లో పంపిస్తున్నాను. వాళ్ళ ఇంట్లోనే మాట్లాడారు? వాళ్ళ ఇంట్లో. కానీ నువ్వు ఈమె ఇష్టం కాదన్నదని లేక ఒక నైట్ 1 ఊరు నుంచి బయలుదేరాం. షూటింగ్ మార్నింగ్ ఉంది, కంటిన్యూ బాలయ్య మూవీ అంటే. నైట్ 1 పిల్లలు వదిలేసి బయలుదేరాను ఊరు నుంచి బైక్ వేసుకుని. మార్నింగ్ 6కి ఉండాలి అంటే, కృష్ణనగర్లో ఉండాలంటే 10:30 ఫోన్ చేసిండు. నేను ఏంటంటే ఫంక్షన్కి పోయినా ఊరికి, మా తెలిసిన రిలేషన్ ఫంక్షన్ ఉంటే పోయినా. ఫంక్షన్కి పోతే ఎట్లా ఉంటుంది, ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో కూర్చుంటే ఏ టైం అయితే తెలియదు. నేను 1:31కి అట్లా వచ్చిన, 12:31కి అట్లా వచ్చిన. లేదు కంపల్సరీ రామంటుండ్రు, లేదంటే రోలింగ్ తీసేస్తారు అంటే వాళ్ళు తిడుతుండ్రు సార్ అంటే. సరే వెళ్దాం పన్న. ఫుల్ డ్రింక్ చేసిన నేను దాదాపు, నాకు అంత ఇంట్రెస్ట్ సోయి లేదు. ఒక 1/2 hour అడుకొని పోదా అంటే కూడా లేదు, పోదాం పో, లేట్ అయితే మార్నింగ్ వేసారు కానీ. అయినా ఆ నైట్లో కూడా వాళ్ళు ఆయన తిట్టిండు అప్పట్లో కూడా. నేను అయినా కూడా పట్టించుకోలేదు. సర్లే నా లైఫ్ నీ లైఫే కదా, ఎవడు చెప్పింది నా ఇంటికి, మనం ఉండాలని అన్నీ కంటిన్యూ చేసిన. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు లేదు గొడవలు. ఇప్పుడేం గొడవలు, 12 years తర్వాత ఏం గొడవలు, నాకు ఏం గొడవలు ఇప్పటి వరకు. 1 year కింద వరకు బాగుంది. సరే ఇప్పుడు 1 year కింది వరకు దగ్గర మీ పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల వరకు బాగానే కలిసి ఉన్నారు, పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. నువ్వు కష్టపడుతున్నావు, ఆమెకు కావాల్సింది ఆమెకి ఇస్తున్నావు, అప్పు సొప్పు చేసినావు, కష్టం చేసినావు, బైక్ అమ్ముకున్నావు, చేసినావు, ఓకే ఫైన్ బాగుంది. ఇంత మంచిగా చూసుకుంటున్నావు కదా, మరి సడన్గా నిన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అదే రీజన్ అర్థమవుతుంది. మొన్న ఏమైందంటే అట్లా ఇంకోటి ఉన్నాయి. అదే షూటింగ్కి వెళ్ళేటప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు అమ్ముతుండ్రు బయట, వేరే వాళ్ళకి అప్పు ఎక్కువైందని. వాళ్ళ నాయన వాళ్ళు చెల్లెలు పెళ్లి చేసినప్పుడు అప్పు ఎక్కువైందని ఇల్లు అమ్ముతుంటే నేను ఏం చేసినట్టే అడ్డపోయినా. ఇల్లు ఏంటికి అమ్ముతావు అంటే నాకు 2 లక్షలు కావాలన్నాడు. 2 లక్షలు కాదు కానీ నాతో 1,50,000 ఉండేది. అమ్మేదేంటికి అదే అమ్మేదేంటి నేను కొనుక్కుంటా అని చెప్పింది. ఒక మంత్ టైం నాకు, నా దగ్గర లేవు అప్పటికో, జోలో రూపాయి లేదు. నేను మాట ఇచ్చిన, బయటకు పోతే కొనలేము. నేను మాట ఇచ్చిన, నెల టైం నాకు, నేను ఎట్లా చేశానో నీకు ఇస్తా పైసలు. నెల టైం లోపల అరేంజ్ చేసిన 1,30,000. 1,30,000కి ఏం చేసిన అంటే ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, అరే ఒకటి పైసలు ఇచ్చినట్లు ఓన్కి షూరిటీ ఏమైనా ఉండాలి కదరా, ఇంకా ఎట్లయినా ఆ పిల్లకు రూమ్ ఈ పిల్లకు రూమ్ కదా, ఇల్లు రాసిచ్చాయి అన్నారు. అమ్మినట్లు రాసిచ్చా అంటే రాసిచ్చింది. దానికి ఏమైంది, ఒక 1 year దాకా 6 months దాకా నేను ఏమనలేను. ఇంకా నా టెన్షన్ నేను ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంత అప్పు అయింది కదా, నా టెన్షన్ నుంచి అయినా కూడా ఈమెకి ఏమి ఇబ్బంది పెడతలేదు, నా ప్రాబ్లం నాకున్నా కూడా. అన్న తర్వాత రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళ ఇంటి పైన,
దానికి 70,000 మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చిన బయట దానికోసం కొని. అంటే వేరే మా రిలేషన్ దాంట్లోనే అది లేదు మేమే చేసుకుంటాం రిజిస్ట్రేషన్ అంటే నన్ను బెదిరిస్తుండ్రు. అయినా కూడా నేను లైట్ తీసుకున్నా. నాకు ఎందుకో ఒక డౌట్ వచ్చి గ్రామ పంచాయతీకి చూసిన ఇది ఎవరి పేరు మీద ఉంది ఇల్లు అని. అంటే అందులో మాకు తెలిసిన వాళ్ళు ఉండరు గ్రామ పంచాయతీలో ఫ్రెండ్స్ ఉన్నారు సర్కిల్లో. అయితే అరే ఈ పలానా ఇల్లు ఎవరి పేరు మీద చూడండి మీరు ఉందా లేదా వాళ్ళ నాయన పేరు మీద ఉందా లేదా చూడండి. లేదు మామ అని ఫోన్ చేశాను. ఇమీడియట్లో ఊరికి వెళ్ళిపోయాను మార్నింగ్ నైట్ చెప్పంగానే వెళ్ళిపోయి అన్నీ సెటిల్ చేసిన. అన్నాక అది రాలే ఒక 15 days 20 days దాకా ఇంకా ఊళ్ళోనే ఉన్నా. సెటిల్ అయిపోవాలి అది మనకు లేదంటే పోతుంది ఇల్లు. నా టెన్షన్ నాది ఇన్ని పైసలు పెట్టినాను ఇల్లు పోతుంది పైసలు పోతాయి కట్టిన ఇల్లు పోతుంది. అప్పుడు ఉత్త ఖాళీ జాగా మీరు ఇప్పుడు ఇంటికి పోగొట్టాలని 70,000 అయితే అన్నారు మొత్తం రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా 5 rupees ఇంట్రెస్ట్ తెచ్చిన సిటీలోనే. ఇక్కడ ఉన్నాం కాబట్టి సెట్ అయినాం కాబట్టి కొద్దిగా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇట్లా కావాలన్నా నాకు అర్జెంట్రా ఒక 1 year లోపల కడతా నెలకు ఇంట్రెస్ట్ కడతాను సరే అని ఇప్పించింది. రిజిస్ట్రేషన్ చేయించిన ఆమె పేరు మీద చేసిన మళ్ళీ అదిగునే ఇల్లు కూడా ఆమె పేరు మీద చేయించిన. మళ్ళీ వాళ్ళ ఆయన కూడా అడిగిన నా పేరు మీద చేయించుకోవాలి నేను ఖర్చు పెట్టుకుంటూనే వాళ్ళ ఆయన అది కూడా అడిగిన నీ పేరు మీద చేపిద్దామా ఆమె పేరు మీద అంటే నా పేరు మీద ఏమొద్దు నేనేం చేస్తా చేసుకొని ఆమె పేరు మీద చేయించుకొని నీ పేరు మీద చేయించుకోవాలి 2 అన్నాడు. ఇవన్నీ చేయించుకో ఏమైనా చేయించుకోండి. కానీ నాకేంటంటే వాళ్ళ కూతురు వాళ్ళకే ఉండండిలే ఎవరికి అనుకునే మన ఇల్లే కదా ఇవన్నీ ఇష్యూ అవుతాయని మనకు తెలియదు కదా అన్నాక లైట్ తీసుకొని అది కూడా చేసిన. అయిన తర్వాత ఫైనల్స్గా బాగా టైట్ అయిపోయింది నాకు. ఇంకా యాక్సిడెంట్ అయింది కదా 1 year దాకా ఇంట్లో ఉన్నా. తిండికే తెచ్చుకుంటున్నా బయట ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా ఫోన్ చేస్తే ఇచ్చిపోతారు తర్వాత ఇస్తారంటే. ఇంకా అప్పుడు ఇల్లు కోసం చేసిన అప్పు ఉంటుంది కదా అది ఒకటికొకటి ఇంట్రెస్ట్ అయిపోయింది. అది 1,30,000 ఒక 70 2 లక్షలు దానికి 2 లక్షలు. దానికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాకు 1,50,000 వచ్చింది సంవత్సరంలో 3 లక్షలన్నర. దానికి ఏం చేసిన సరేలే నాకు టైట్ ఉంది కదా నేను ఒక దగ్గర పని చేస్తున్నాను నీకు షూరిటీ అంటున్నా మామ ఇది పెట్టుకో నేను నెలలో ఇంట్రెస్ట్ కడతా. ఇప్పటివరకు ఇంట్రెస్ట్లు కడతానే ఉన్నా. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఆపుతలేదు. నాకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనకు ఇంట్రెస్ట్ ఆపుతాడు. 1 నెల ఆపినంటే 10 నెలలు ఇంట్రెస్ట్ అయిపోతుంది మనకి అని మొన్న అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. నా పిల్లలు స్కూల్ ఫీజులు అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. మేడం కూడా కొద్దిగా అర్థం చేసుకున్నాను. మేడం కొద్దిగా టైట్ ఉంది మేడం నాకు నేను మొత్తం ఒకసారైనా కడతా 2 months ఒకసారైనా కడతా అంటే సరైన ఆ మేడం కూడా హెల్ప్ చేస్తుంది. మొన్నటికి మొన్న కూడా లాస్ట్ ఎండింగ్లో కూడా 2 months పెండింగ్ ఉండే బ్యాలెన్స్. కానీ నేను మొన్న రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు అపెండిక్స్ ఆపరేషన్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు ఒక 6 months ఉంది ఇంట్లో. అప్పుడు కూడా కొద్దిగా ఇష్యూ ఉంది అన్న కూడా నేను ఏమనలేను సరేలే నీ ఇష్టం నేను కూడా ఇంట్లో ఉంటే ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు తిని ఎవరితో పోయింది సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళతో పోయిందా లేకపోతే మీ ఊరు ఫ్రెండ్స్తో ఎట్లా? ఎవరు ఫ్రెండ్స్ కాదు మా దగ్గర పని చేయడానికి వచ్చింది 1 year అయింది వచ్చి. ఆ అబ్బాయి ఎక్కడాడు? ఇక్కడ నారాయణపేటోడు. అయితే మంచిగా రిలేషన్ లాగా మంచిగా 6-7 months వరకు మంచిగా ఉన్నాం. మా ఇంట్లో తినకము వాళ్ళ ఇంట్లో మేము తినకము. అంటే అబ్బాయి నువ్వు ఒకటే దగ్గర పని చేస్తావు? ఒకటే దగ్గర పని చేస్తాం. అబ్బాయికి పెళ్ళి అయింది. వాళ్ళ భార్య వచ్చుకోం మేము వచ్చుకోం ఇంటికి అంతా బాగుంది. ఆయమని అన్న అనుకోం నేను ఆయమని అక్క అనుకోం మా ఇద్దరి మధ్య ఏం లేదు. ఈడు కూడా అక్కనే పిలిచేవాడు మీ వైఫ్ని. ఇప్పుడు అక్క అన్నప్పుడు మనం డౌట్ పడలేం కదా డౌట్ పడగలుగుతామో పడలేము. అన్నాక తర్వాత అక్క కూడా నాకు కొంప ముంచింది ఫ్రెండ్ అసలైన ఫ్రెండ్. నేను ఎంత నేను తినపోయినా ఫోన్ చేస్తుంది ఫస్ట్ 1 year లోపల అంత పరిచయం అయిపోయింది మాకు 1.5 year. తర్వాత చాలా మంది చెప్పారు నాకు మీ ఫ్రెండ్ ఇట్లా తిప్పుతున్నాడు రా బండి పైన నువ్వు లేనప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు. అయితే నేను పట్టించుకోలేదు మస్తు మరుగుతారు. నేను లైట్ తీసుకున్నా ఏంటంటే మన ఫ్రెండ్ కదా నమ్మినోడే దెబ్బ వేసింది నాకు. దోస్తాన్ ఏడుంది లవ్ ఏడుంది అట్రాక్షన్ ఏడుంది ఏం లేదు ఇది మొత్తం డాషే. అయిన తర్వాత మా ఫ్రెండ్స్ గురించి చాలా చెప్పిండ్రు నేను పట్టించుకోలేదు ఎవరిని మాట వినొద్దు. మా ఓనర్ కూడా చెప్పిండు మా ఇంటి నువ్వు లేనప్పుడు వస్తారు శివ డోర్ పెట్టుకుంటారు ఏంది అది బాగుండదు అని. నేను లైట్ తీసుకున్నా అన్న మా ఫ్రెండ్ అన్న అక్క నుండి సార్ ఎట్లా అనుమానం పడతానని నీకు తెలియదులే ఎప్పుడో నీ కర్మ నీవే అనుభవిస్తావా అన్నాడు. 6 months తర్వాత అదే జరిగింది నాకు. రిటైర్డ్గా ఇంట్లో ఉన్నారు బయట హాల్లో కూర్చున్నారు పక్కల ఇంకా అంటే కొద్ది గ్యాప్ ఉంది ఇంత గ్యాప్లో. నేనేమనలేను ఏమనుకుని ఉన్నా సైలెంట్గా. తర్వాత అడిగిన ఏంది ఇది ఇంటికి ఓనర్ అడుగుతున్నాడు ఇట్లా వచ్చుడు పద్ధతి కాదు. నీ ఓనర్ అడిగే ఫ్రెండ్ని చెప్పలేము కదా మన ఫ్రెండ్ అక్కని పిలిచినప్పుడు మనం చెప్పలేము ఈమెకు చెప్పుకోలేము మనం. అన్నని నువ్వు అట్లా అనుమానం పడుతుంది అంటే అనుమానం కాదు చెప్తా నేను అందరు ఇట్లా అంటున్నారు అని ఆల్రెడీ చెప్పేసిన 15 days కూడా లేదు బైక్ పైన దొరికింది. బైక్ పైన
15 మినిట్స్ ముందర కూడా ఫోన్ చేసిన, ఇంట్లో ఉన్నానని చెప్పింది. మాకు గల్లీ నుంచి పక్క గల్లీలో వచ్చి ఇద్దరు బైక్ మీద వెళ్ళాడు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా అడగకుండా ఉంటామా? అప్పుడు నాకేం చెప్పింది, వాళ్ళ భార్య కడుపులో నొప్పి లేస్తుందంట, ఫోన్ చేస్తుందంట. అప్పటికే 1 అవర్కి ఒక 6:30కి నేను ఫోన్ చేసిన ఎంగేజ్ వస్తూనే ఉంది, ఇద్దరు ఫోన్లు. అయినా నేను పట్టించుకోలేదు. సరే ఓన్ ప్రాబ్లం ఏందో వాడు మాట్లాడుతుంటాడు, నా వైఫ్ దగ్గర మాట్లాడితే మనం డౌట్ పడద్దు, డౌట్ పడాలి. కాల్ చేసి దొరికింది, లేదు ఇట్లా ఫోన్ చేసినట్టు. అవు మరి నువ్వు నాకేం చెప్పినావు, ఇంట్లో అన్నావు, 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలేవు కదా అన్న. ఇంట్లోకి వెళ్ళి కిందికి రాగలుగుతాం 5 నిమిషాలు, 3 ఫ్లోర్లు కిందికి 5 నిమిషాలు రాగలుగుతాం. పక్క గల్లీకి అయితే పోలేం కదా, 500 మీటర్ దూరంగా ఉన్నారు. నాకు డౌట్ రాదా? అప్పుడు కూడా ఏమనలేను, ఏది ఇది కథ అని అడిగాను. తర్వాత నాకు మెల్లే డౌట్ స్టార్ట్ అయింది. ఛాన్సార్లు చెప్పిన, నువ్వు మాట్లాడుతున్నావు, నాకు అన్నీ తెలుస్తున్నవి, పని చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్న. మా అమ్మ తోడు, మా నాయన తోడు అన్నది. సరే అని లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకున్న తర్వాత కూడా ఏమైంది, కొద్దిగా చాలా మంది అన్న కూడా నేను పట్టించుకోకుండా ఇంత దగ్గర ఫ్రీగానే మూవ్ అవుతున్నా. ఫ్రెండ్ కదా, నమ్మినాము మనం మంచిగా అంతా బాగుంది, సెట్ అయినాంలే అనుకున్న టైంలో కొద్దిగా డిస్టర్బ్గా అంతా నేను చెప్పేసిన, మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను. వైఫ్ కూడా చెప్పిన, మీరు ఫోన్ గురించి చేయొద్దాక, వద్దు ఇంకా ఇడికే ఆపేసుకున్నాము, ఇంతలో ఉంటే మంచిది మనం అన్నాం. వాళ్ళ వైఫ్ ఉండి మేమేం చేసినాం మనం, మీరిద్దరు కొట్లాడుకోండి, మాకైతే అట్లా డౌట్ లేదు కానీ. సరే నేను ఇంకా ఆమెను ఏమనలేకపోయాను. ఆమె వస్తుంది పోతుంది, ఇంకా రావద్దని చెప్పి నేను రావట్లేదు, వస్తుందో పోతుందో అంతా బాగుంది అన్న తర్వాత నేను చాలా మంది చెప్పింది కూడా పట్టించుకోలేదు. నాకు కళ్ళారా ఇంట్లో చూసినా, రోడ్డు మీద చూసి ఇంకా ఆగలేము కదా తేజు. ఇంకా అప్పటి మాకు గొడవలు స్టార్ట్ అయినాయి. కొట్టుకము, నేను కొట్టినా, బరాబర్ చెప్తున్నా, ఏంటి కొట్టినా, ఈ విషయంలో కొట్టినా, ఫైనాన్షియల్ విషయం లేదు, మాది ఏ ప్రాబ్లం లేదు, మా ఇంట్లో తిన్నీకే లేదు అనికే లేదు, ఏం లేదు. ఈ గొడవలు స్టార్ట్ అయినప్పుడు నేను ఇంట్లో పట్టించుకొని బంద్ చేసిన. పట్టించుకోవడం ఎట్లా అంటే ఉన్నంతలోనే పెడుతున్నా, నా తెచ్చింది తినాలి అంతే, మీకు నచ్చింది నేను పెట్టాను, సండే రోజు మీకు ఏం కావాలో అది చేస్తాను అంతే. నేను అది నాకు నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నువ్వు నా మీద అలిగేషన్ చేసింది, వీడు వేరే అమ్మాయిని పెట్టుకున్నాడు, ఆడికి వెళ్తుండు, వీడు ఇంకా ఈమెకు చెప్పుకోము ఫోన్ చేసి. నేను చెప్పాను, నాది ఫోనే ఇచ్చేసిన, సరే నీకు అంత డౌట్ ఉంది కదా, నా సిమ్ ఇస్తా, ఫోన్ ఇస్తా, తీసేసుకో. అన్నీ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి, మంచిగా ఉండాలి. అయినా అవే గొడవలు. ఈ వచ్చిన తర్వాతనే గొడవలు తెచ్చు మాకి. రీసెంట్గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది వీడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు. అయినా ఏడా ఉంది నా పరిస్థితి, నేను నా ఫ్యామిలీని కాదనుకున్నా, నా లైఫ్ని కాదనుకున్నా, మొత్తం నువ్వు అనుకునే నీకేం కావాలంటే అది చేసి పెట్టి. ఇప్పుడు నా లైఫ్ ఏం చేసిన, రోడ్డు మీద పెట్టేసి పోయింది. ఇప్పుడు మొత్తానికి వెళ్ళిపోయిందా? మొత్తానికి వెళ్ళిపోయింది, కంప్లీట్ చేయలేదు. 3 times, ఫస్ట్ 2 times పోయినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఏం విషయాలు వెళ్ళిపోయి, సెకండ్ టైం వచ్చి హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉంటే తేలాడినాము. నేను దగ్గర నన్ను తెలుసుకుని నేను పిల్లల కోసమని రూమ్ పిలుచుకున్నా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ గొడవలు నడుస్తున్నా కూడా ఈమె కోసం రీసెంట్గా ఇంకోటి 2 months అవుతుంది, పురుగుల మందు కూడా ఆయన ఈ విషయం గురించి గాంధీలో పోయి వార్త కూడా రాలేదు. ఆ విషయం తెలుసా ఆమెకి? తెలుసు. నా ఆమె క్లారిటీ వాళ్ళ ఇంట్లోనే తాగిండ. ఏమనలే మరి ఆమె రియాక్షన్? ఏం లేదు. రియాక్షన్ 3 days తర్వాత వచ్చింది హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చేసిండ్రు, అసలు పట్టించుకోలేవు ఎవరు. మీ ఇంట్లో కూడా రాలేదు? మా ఇంట్లో మా తమ్ముడు రాలే, మా రూమ్ పక్కనే ఉంటాడు, రానన్న డైరెక్ట్. ఎందుకు? నువ్వు చేసుకున్నావు, నువ్వే అనుభవించు. మేము ఎన్నోసార్లు చెప్పాను మా ఫ్యామిలీలో, మంచిది కాదురా వద్దురా, చాలా అడుక్కున్నారు కూడా నన్ను. ఫస్ట్ టైం పోయినప్పుడు అడుక్కున్నాను, సెకండ్ టైం అప్పుడు కూడా నన్ను వద్దు, ఇంకా వదిలేసిపోయినప్పుడు వదిలేసాను. అయినా నేను నా పిల్లలు కదా అని నాది ఇంతదిలే, ఏదో కోపం వెళ్ళిపోయింది అనుకొని ఎన్ని రోజులు పెట్టుకున్నాను. ఇప్పుడు తను వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? మొన్న 23 తారీఖు వెళ్ళిపోయింది. 23 తారీఖు వెళ్ళిపోయింది, 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజులకి వెళ్ళి లేదు ఇంకేది. ఫోన్లు కలుస్తలేవా? ఫోన్ తీసేసింది. ఫోన్ నాకు ఇంకోటి కూడా నేను చెప్పాను, ఫోన్ ఎత్తుకపోయింది ఇంట్లో అని చెప్పింది. 2 నెలలు అట్లే గడిపినా నేను. ఫోన్ ఎత్తుకపోయినంటే నేను తేలే ఇంట్లో ఫోన్. ఇంకా ఇట్లే ఈ విషయంలో నడుస్తున్నాయి, ఫోన్ పెడితే మళ్ళీ మాట్లాడతావా అని నాకు డౌట్ ఉంది. ఇంకా వదిలేసిన. ఫోన్ కూడా ఉంది మళ్ళీ, ఇప్పించిన ఫోన్ కూడా పోయి పని దగ్గర పెట్టింది. ఈమె పని చేసే దగ్గర, పని దగ్గర ఆడ ఏం చెప్పింది, ఈడే హస్బెండ్ అని చెప్పుకున్నది. 85,000 వేయించింది దానికి. 85,000 వేయించిందా? ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్. ఆ మేడంకి నేను మొన్న పోయి ట్రై చేస్తే, ఇంకా లేదని పోయి ట్రై చేస్తుంటే ఆ మేడం చెప్తాను, నువ్వెవరు, నువ్వు కాదు కదా అని అంటుంది. మల్లేశ్వరం నవీన్ కుమార్ 15,000 అన్నీ ఉన్నాయి చూడండి. నాకేం చెప్పింది ఆడ మేడంకి, నేను హస్బెండ్ అని చెప్పకుండా ఓడి హస్బెండ్ 5,000 కింద మళ్ళీ 2,000 ఉన్నట్లే, మళ్ళీ కింద 2,000. ఓకే.
ఇక్కడ మళ్ళీ 5,000. 5,000. ఓకే, దగ్గర 80,000 వేసింది అమౌంట్. 85,000. అంటే ఇంకొక జిరాక్స్ తేలే అన్న, అది ఒక జిరాక్స్ తేలే నా ఫోన్లో ఉండి, అది నేను అన్ని తీసుకున్నాను. ఒకసారి 20,000 ట్రాన్స్ఫర్ ఒకసారి. వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఇద్దరు దిగిన ఫొటోస్ ఇది. వాళ్ళిద్దరు క్లోజ్గా దిగిన ఫొటోసా? క్లోజ్గా దిగిన ఫొటోస్. ఓకే, ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? ఇవన్నీ మొన్న దొరికినాయి నాకు. మొన్న ఇప్పుడు ఇంతవరకు ప్రూఫ్లు లేవని మస్తు సార్లు ఎలాగొట్టిండ్రు. ఇది యాదగిరి గుట్టలో. ఓకే, ఇది కూడా సేమ్ ప్లేసే ఫోటో. ఇంకా ఉన్నాయి ఫొటోస్. ఓకే, ఇదేమో రూమ్లో తిను మీ వైఫ్. ఎగ్జాక్ట్లీ ఫోటోలు చూసినప్పుడు నీకు ఏమనిపించింది? దొరికితే చంపేయాలి అనిపిస్తుంది ఇప్పటికైనా. దొరకట్లేదు, ట్రై చేస్తున్నా. బాధ అనిపించలే? అనిపించింది. ఇంకేం చేస్తాను చెప్పు. ఎన్నిసార్లు ఓపెట్టుకొని రోజులు అంటే ఫ్యామిలీని కాదనుకొని, చుట్టాలని కాదనుకొని, ఫ్రెండ్స్ని కాదనుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, అది కూడా 12 సంవత్సరాలు అయితే ఉంది పెళ్లి చేసుకొని. ఈ ఫోటోలు చూసిన వెంటనే నీకు ఏమనిపించింది ఎగ్జాక్ట్లీ అంటే దొరికితే చంపేయాలనిపించింది. ఏం ఆలోచించలేదు నేను. దొరకలే అంటే ఎవరిని చంపాలనిపించింది? ఇద్దరిని చంపేయాలనిపించింది. అని నేను ఏదంటే ప్రజెన్స్గా పోయినా పోలీస్ స్టేషన్కి, న్యాయం కొడితే పోయినా. వాడేమన్నాడు, రెచ్చిపోయింది ఫస్ట్ స్టార్టింగ్లో. రెచ్చిపోయింది నా దగ్గర ప్రూఫ్స్ లేవనుకొని. నా దగ్గర ఉన్న ప్రూఫ్ ఏందని చాలా ఓవర్గా మాట్లాడు పోలీస్ స్టేషన్లో. కానిస్టేబుల్ జర రియాక్ట్ అయ్యింది, ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర అని. అన్న పోలీసు వాళ్ళు ఇప్పుడు నాకు రిటర్న్లో వింటారు, మళ్ళీ నువ్వు కేసు పెట్టినా నడవదు అని మాట్లాడు. అంటే మీ వైఫ్ లేచిపోయిందని చెప్పి కేసు పెట్టినా నడవదంట? నడవదంట. ఎందుకని అడగొద్దా అంటే లా ఉంది, మేము పెట్టాము, మాకు తెలియదు. 10 రోజులకి వెళ్ళి తిరుగుతున్నా పోలీస్ స్టేషన్కి. 10 రోజులకి వెళ్ళి తిరుగుతున్నా, ఒక్కరోజు కాదు, 10 రోజులకి వెళ్ళి తిరుగుతున్నా. రోజు రేపు రా అంటుండే అంతే కానిస్టేబుల్. రోజు రేపు రా. వీళ్ళు రాలేదా పోలీస్ స్టేషన్కి? ఫస్ట్ రోజు ఒకటే వచ్చిండ్రు, సెకండ్ డే ఒకసారి పిలిపించిండ్రు కాంప్రమైజ్ కోసం. నేను కాంప్రమైజ్ కాలే. ఏంటి కాలంటే రేపు నేను అగ్రిమెంట్ రాసి అన్న ఉన్న దగ్గర మళ్ళీ మాట్లాడినని అగ్రిమెంట్ రాసి, నేను నా పిల్లల కోసం పెట్టుకుంటా కాదనట్లేదు, పెట్టుకుంటా. నువ్వు మాట్లాడిన గ్యారంటీ లేదు. 1.5 years వెళ్ళి నన్ను సతాయిస్తున్నాను. అయినా కూడా నేను ఎవరిని చెప్పుకుంటలేను. అయినా ఏంటి చెప్పుకుంటలేను, నా ఇజ్జత పోతుందని ఇన్ని రోజులు ఆపుకున్నాను. ఇప్పుడు నా ఇజ్జత పోయినప్పుడు నేను నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నువ్వు నా మాట ఏం చెప్పినవు, నీకోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నేను బాధపడలేదు, నీకు నచ్చినట్లు చేసిన. ఇప్పుడు ఇంకోటి రీసెంట్గా వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్, నేను ఏమన్నా చేసుకో, చంపేసుకో, ఏమన్నా చేసుకో అంటాను రికార్డింగ్లో. అవన్నీ ఉన్నాయి. ఒకసారి వినిపి రికార్డింగ్. అప్పుడు పెట్టిన ఫోన్ ఇది, ఫోన్ పేరు పైన సిమ్ కొని. ఓకే, ఈ ఫోన్ తీసుకొని పని కాడ పెట్టి దొంగతనంగా ఆయనతో మాట్లాడేది. ఏమన్నదంటే హస్బెండ్ ఓడని చెప్పింది. మేడం 6 monthsకి వెళ్ళి ట్రాన్స్ఫర్ వన్కే చేస్తుంది, అన్ని వన్కే చేస్తుంది. నేను మొన్న ఇంకా వెళ్ళిపోయింది కదా, మా గల్లీలో ఒక పాప ఉంటుంది. అరే శ్యామ్ నంబర్ ఉందా? నాకు తెలిసి ఈమె దగ్గర ఫోన్ ఉందండి, ఆల్రెడీ డౌట్లో ఉన్నా నేను. ఈమె దగ్గర ఫోన్ లేదు, ఉండలేదు, నాకు తెలుసు అని చెప్పి ఉన్నా. అని అడిగిన డౌట్ వచ్చి, ఏమైనా శ్యామ్ నంబర్ ఇట్లా ఉందా అని. అంటే ఇద్దరు ఒక దగ్గరనే వర్క్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు అమౌంట్ వేసిన మేడం వాళ్ళ ఇంట్లో బంద్ అయింది ఈమె. బంద్ అది కూడా చెప్తా. ఇంకోటి, వీడు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు పురుగుల మంది ఆయన మేడం రాడు 15 days అని చెప్పింది. నేను తమ్ముడు అంట. ఓకే, నేను తమ్ముడు అని ఫోన్ చేసి చెప్పినట్ట మేడం. హస్బెండ్ కి తమ్ముడు అన్నది లవ్ చేసేటోనికి ఏమో హస్బెండ్ అని చెప్పింది. అబ్బా, ఆ మేడం రికార్డింగ్ కూడా ఉన్నాయి. నువ్వు ఎవరు అమీర్ కుమార్, నువ్వు కాదు కదా అని అన్ని రకాలుగా చేసింది. మొత్తం వీడు చేసే డ్రామాలు. వీడు వచ్చిన తర్వాత మా ఇంట్లో అంతవరకు లేదు. దీంట్లో సపోర్టింగ్ ఏంటంటే వాళ్ళ తాత హెడ్ కానిస్టేబుల్. ఆ లెక్కలో సపోర్టింగ్ చేస్తుంది వాళ్ళ తాత, నారాయణపేటలో హెడ్ కానిస్టేబుల్. ఆయన పేరు ఏముంది దీంట్లో ఉంది, నేను చెప్తా. ఆయన సపోర్ట్ వల్ల మొన్న బయటకు పోయాను. పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అంటే మొన్న డైరెక్ట్ పోలీసు వాళ్ళకి ఏం చెప్పింది అంటే, సరే 5,000 10,000 ఇచ్చేస్తా, వదిలేసేయండి అని చెప్తుంది. పోలీసు వాళ్ళకి ఇండైరెక్ట్ కానిస్టేబుల్ దగ్గర మాట్లాడుతుంది. ఆమె వదిలేసేయమంటుంది. అంటే వాళ్ళని వదిలేయమంటుంది, నన్ను పెట్టమంటుంది. అంటే వాళ్ళ లవర్ని వదిలేయాలి. 5,000-10,000 ఇస్తే సార్ ఆయన వదిలేసేయండి, మా హస్బెండ్ లోపల ఏమంటుందా? అది వేస్తుంది. అది దాని గురించి తిప్పుతున్నారు అంతే. ఇంకోటి వాళ్ళ అడ్మిట్ వచ్చిండు, అడ్మిట్ వచ్చి నువ్వేం కేసు పెట్టినా ఏం నడవదు, ఏం చేయలేవు, నువ్వు అమ్మాయి ఒప్పుకుంటుంది, నువ్వేం చేయలేవు అని బెదిరించిపోతావు. వాళ్ళ లాయరా? వాళ్ళ లాయర్ అడ్వకేట్ వచ్చి. కాదు, పెళ్లి కాకముందు అమ్మాయి ఒప్పుకుందంటే ఎవరు ఏం చేయలేం, పెళ్ళి పిల్లలు అయిన తర్వాత డివోర్స్ కూడా కాలేదు, ఎవరు ఎందుకు ఏం చేయలేరు? నేనేమన్నా అనుకో, మొన్న పోలీస్ స్టేషన్లో అడిగితే నీకు డివోర్స్ పోలీసు వాళ్ళు అన్నారు అన్నమాట. నా ఇష్టం సార్, వేసిపోయినా, ఇంతటి పెళ్లి చేసుకున్నా, ఏం చేస్తారు మీరు? పోలీసు వాళ్ళు దాని గురించి రియాక్షన్ అవుతలేరు.
అది కాకనే మీ దగ్గరకు వచ్చినాయి. అంటే రీసెంట్గా ఒక లా వచ్చింది కదా, ఎవరైనా సరే ఇష్ట ప్రకారంగా పెళ్ళైనాక కూడా వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా లాగా వచ్చింది అంటే ప్రతి ఒక్కరి పిల్లలు అట్లా వెళ్ళిపోవాలి మరి. ప్రతి ఒక్కరి పిల్లలు అట్లా వెళ్ళిపోతే ఇంకా లా ఏంటి? ఇంకా అది మ్యారేజ్ చేసుకునేది ఏంటికి? మ్యారేజ్ చేసుకునేది ఏంటికి? ఇంకా ప్రతి ఒక్కరి పిల్లలు ఎవడన్నా తీసుకొని పోవచ్చు అంటే ఇప్పుడు ఓన్ పిల్లలు నేను తెచ్చుకుంటే ఇవ్వమని మరి. ఓన్ పిల్లల్ని నేను తీసుకుంటా, పిల్లలు పుట్టలే కదా వాళ్ళకి. నాకు పుడతారే మరి పిల్లలు, నాకు పుడతారేమో. అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదంటే ఇప్పుడు కొత్తగా ఏది చట్టం అయితే వచ్చిందో పద్ధతి కాదు. ఎందుకు కాదు? కాదు ఎట్లయితే చెప్ప ఎంత ఇష్టం వచ్చి అట్లా అంటే ప్రతి ఒక్కరు అట్లే పోవాలి మరి. ఇప్పుడు పెట్టిన లా పెట్టిన కరెక్టే. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి కంటే ఓకే. ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్తలు హింసిస్తారు, టార్చర్ పెడతారు, సరిగ్గా ఫుడ్ పెట్టరు. ఇప్పుడు నేను అట్లా కూడా పెట్టలేదు కదా, నేను అట్లా కూడా పెట్టలేదు. ఏం మా దాంట్లో హింసించడం అంటే ఏం లేదు. కొట్టిన ఈ విషయం తప్ప నేను వేరే విషయం గురించి మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈ విషయం తెలిసింటే అన్ని టైట్ చేసిన ఫైనాన్స్గా. నేను అన్ని ఉన్న దాంట్లోనే సెట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పాతకాలపు మనుషుల దగ్గర విన్నది ఏంటంటే ఈ విషయము, నువ్వు ఫీల్ కావద్దు. అరే ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తిండి ఉన్నా లేకపోయినా పర్లేదు, పడక గదిలో కరెక్ట్గా ఉండాలరా అంటారు. సో ఆ విషయంలో కరెక్ట్ లెక్క వెళ్ళిపోయిందేమో మరి. 1.5 year అవుతుంది ఆమె నన్ను దూరం పెట్టాలి. ఈ అబ్బాయి స్టార్ట్ అయిన తర్వాత నన్ను దూరం పెట్టింది. మరి అట్లా లేదా 3 పిల్లలు పుట్టినరా నాకు? చెప్పండి. ఇన్ని సంవత్సరాలు లేదు, ఈ 1.5 yearకి వెళ్ళి మాకేది గొడవలు వస్తుంది. ఈ ఎంట్రీ తర్వాతనే మాకు గొడవలు. ఆ బెడ్రూమ్ కూడా మాకు 1.5 year అవుతుంది. నువ్వు నాకు రికార్డింగ్ వినిపించినావు, దాంట్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వింటుంటే నాకే కొంచెం ఎట్లా అనిపించింది. రికార్డింగ్ ఆపేసిన నేను, ఇక ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి ఖచ్చితంగా విన్నా. అందులో ఎట్లా అంటే నువ్వు నైట్ ఆయన దగ్గరికి పోయినావు కదా, నువ్వు నాకు వద్దు అన్నట్టు ఏదో మాట్లాడుతారు వాళ్ళిద్దరు. అట్లా కాదు, నేను చెప్తే దానికి నా దగ్గర కలవద్దని చెప్పిన వచ్చి ఈమె కలవట్లేదు, ఫిజికల్గా నా దగ్గర రావద్దని వాడు చెప్పింది. అప్పటి నుంచి రావట్లేదు. ఇది చెప్పిందే చేస్తుంది కానీ నేను చెప్పింది వినట్లేదు. ఓకే. అయినా కూడా నేను భరించుకున్నా. సరే నేను 1 yearకి వెళ్ళి ఎట్లా వండుకునే ఏమనట్లేదు. అట్లా ఇప్పుడు నేను కూడా ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాను, అమ్మాయి రాదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వైఫే కాబట్టి ఫిజికల్గా వెళ్ళాలనుకున్న పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఉండదు. సో ఆమె ఏం సాకులు చెప్పింది నీకు 1.5 year నుంచి? ఏం చెప్తుంది? నాకు ఇట్లా అవుతుంది, నాకు అవుతలేదు, పీరియడ్స్ ఎక్కువ అవుతున్నవి. సరే నేను కూడా అప్పుడు డెలివరీలో అంత ఇబ్బంది ఉంది కాబట్టి నేను కూడా లైట్ తీసుకునేవాడిని. తీసుకుంటే నాకు తెలుసుకొస్తుంది కొద్ది తెలిసేప్పటి నుంచి నేను గొడవలేదు. సరేలే నువ్వు నా దగ్గరే ఉండవులే డైరెక్ట్గా చెప్పేసిన. నువ్వు ఎన్నోసార్లు రూమ్లోకి పోయాను, ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈవెంట్లకి అని చెప్పి ఓయే రూమ్లోకి పోయాను. ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్తా, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఈవెంట్కి పోతున్నా ఈ పలానా అమ్మాయితో అంటే అమ్మాయి నెంబర్ నా దగ్గర ఉంటుంది, నేను అడుగుతా. నేను ఎట్లా డౌట్ వచ్చిందంటే ఆ రోజు ఈవెంట్ లేదు, అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. ఓకే. నాకే కాల్ చేసింది, ఫోన్ లేపుతలేదు, ఏడుంది శాంబాయి అని అంటే నేను అన్న ఈవెంట్కి పోయింది ఏంది నీ కథ అన్న. ఈవెంట్లోకి ఎన్ని రోజులు అవుతుంది అన్న? 3 రోజులు అవుతుంది అంటే కంటిన్యూ పోతుంది కదా ఈవెంట్కి అని అడిగింది. ఎవరి దగ్గర కానది వాళ్ళ అక్క దగ్గర అంటే డైరెక్ట్ ఫోన్ చేసిన, లేచి నా దగ్గరికి ఈవెంట్ రావట్లేదు, సైలెంట్ ఉన్నా. సరే చూద్దాం ఓపెన్ అవుతుందేమో అని. ఒకరోజు ఏమైంది, ఈవెంట్ అబ్బాయి అని చెప్పి నంబర్ మార్చుకొని ఫోన్ మాట్లాడుతుంది. ఈ నంబర్ దొరుకుతుంది అక్క అని. అబ్బాయి పేరు మార్చింది ఫోన్లో, నంబరే మార్చిండ్రు. ఓ నంబర్ వేరే నంబర్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. అదేమైంది, ఆ రోజు నాకు రాకెట్లో పున్నమి ఇలా మరిది వాళ్ళు వచ్చింది, చెల్లెలు వాళ్ళు పిల్లలకు రాకెట్లు అడిగింది నా కొడుకులకి. అయితే ఏమైంది, నేను ఆ టెన్షన్లో చేసింది మాట్లాడిన రికార్డింగ్ తీసేసుకోలేదు వాట్సాప్లో. నేను ఇంకా ఛాన్స్ సైలెంట్గా ఉన్నా. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఏమనొద్దు ఇష్యూ అవుతుంది అన్న తర్వాత బయటకు గెలిచింది మంచిగా. ఇది ఎవరిది అని అంటే ఈవెంట్ ఆయన ఈవెంట్ కోసం ఫోన్ చేసిండు, రామన్నాడు, పోలేదు నేను ఇల్లు వస్తుండ్రాను. ఆ రోజు సైలెంట్గా ఉన్నా. ఈవినింగ్ మళ్ళీ వచ్చింది ఫోను, నా వాయిస్ వింటుండ్రు, కట్ చేస్తుండ్రు. నేను ఏమనలేను, సరేలే ఇది ఎక్కడదో నంబర్ నాకు తెలుసులే. ఇంకా రాత్రి 9:30 వరకు చూసిన, చెప్తావా చెప్పవా నాకు తెలియదా అన్నది. నేను ఫోన్ చేస్తే డైరెక్ట్ నాకు వాయిస్ గుర్తురాదా, ఏమైంది ఫోన్ లేపుతలేవా అన్నాడు. ఈయన డైరెక్ట్ ఇరుగా మరో కొట్టిన అని. మార్నింగ్ వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అందరు కార్ వేసుకొని వచ్చిన ఊరు నుంచి కొట్టినసరికి, అంటే ఇలా చెల్లెళ్ళు ఉండరు కదా, ఇట్లా కొట్టిండు అక్కని అనేసరికి వీళ్ళకి తెలియదు కదా మ్యాటర్. అప్పటి నుంచి అది కూడా చెప్పిపోయింది రోజుకొని, ఇప్పటి నుంచి మాట్లాడకమ్మా, అయిపోయేదో మాట్లాడినా అయిపోయింది, మాట్లాడకు అన్నారు. అదే కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తూ ఉంటుంది, బరాబర్ చేసుకుంటుంది పెళ్ళి. వాళ్ళ ఆయన పేరు గొల్ల గోపాల్, చిన్న చింతకుంటా రొట్టెలు చేస్తాడు, గొల్ల గోపాలు. వాళ్ళ అమ్మ ఏమంటది, చేసుకుంటుంది రా భయ్, దాని బాట చూసుకున్నది, నువ్వు చూసుకో. వాళ్ళ అమ్మ నాన్న కూడా
నేను 10 డేస్కి వెళ్ళి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేయి లైవ్లో. లిఫ్ట్ చేస్తే నాకు నేను మాట్లాడతాను. నేను 10 డేస్కి వెళ్ళి చేస్తుంటే లిఫ్ట్ చేస్తలేదు. వేరే ఫోన్కి వెళ్ళి చేసినప్పుడు నా వాయిస్ అనేది కట్ చేస్తున్నాను. ఓకే, మీ కానిస్టేబుల్కి ఫోన్ కలపం. అంటే ఇప్పుడు లా ఉంది కాబట్టి వాళ్ళు కేసు తీసుకోవట్లేదేమో, అంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు అని చట్టం వచ్చింది కదా. వచ్చిందంటే ప్రతి ఒక్కరు అట్లా వెళ్ళిపోవాలి. నాకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసమే కదా నేను తనలాడేది. కానిస్టేబుల్ కూడా ఫోన్ కలపాలి. అసలు రెస్పాన్సిబుల్ స్టేషన్కి పోయి నేను ఏమంటే ఉట్టి ఏదో కుక్క కదా లోపలికి వచ్చిపోవచ్చు అట్లా వచ్చిపోవాల్సి వస్తుంది అంతే. 10 రోజులకి వెళ్ళి తిరుగుతుంటే రోజు రేపు రా. మొన్న పోయిన ఫస్ట్ రోజు ఇచ్చిన కాంప్లైంట్ మళ్ళీ కాంప్లైంట్ రాశాను, మళ్ళీ కాంప్లైంట్ కూడా రాసిన. ఒక ఎస్ఐని అడిగితే ఏమంటాడు, పోయి మా ఏరియా ఎస్ఐ లేకుండా వేరే ఎస్ఐ అన్నా ఏమని ఇస్తావు చెప్పు. కాంప్లైంట్ లేచిపోయిందంటే పెళ్ళి అయిన పిల్ల అంటే లేచిపోయి పెళ్ళి అయిన పిల్ల అంటే కాంప్లైంట్ తీసుకోవచ్చు. ఉంది అని నువ్వే చెప్తున్నావు, నువ్వు వచ్చింది అని చెప్తున్నావు, ఆమెకు ఇష్టం ఉంది వెళ్ళిపోయిందేమో అని అంటున్నాడు. అంటే నేను ఏం చేయాలి మరి ఇప్పుడు? సరే, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, తీసుకున్నా సరే ఆమె ఇష్టంతో పోయింది, మనం ఏం చేయలేము అన్నారు అంటుండ్రు. డన్. ఇక కొంతమందితో పైసలతో మేనేజ్ చేస్తుందని చెప్తున్నా పోలీసులకు డైరెక్ట్ చెప్పారు. సరే, మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఏం లాభం అని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు నువ్వు? ఇంటర్వ్యూలు అంటే ఇప్పుడు నాకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది కదా, నా పిల్లలు నాకు కావాలి. ఈ రోజు నా దగ్గర ఉన్నది వేరే చూసుకున్నది, రేపు నా ఇంకొకటి చూసుకొని పోదని గ్యారెంటీ ఏముంది? నా పిల్లలు ఏమి కావాలి, నా పిల్లల భవిష్యత్తు కావాలి కదా నాకు. కాదు, ఈ 12 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేంది ఆ 1 ఇయర్లో అబ్బాయి ఏమి ఇచ్చిండంటో నాకే అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకనే ఎన్నోసార్లు కొట్టినా చెప్పినా కూడా అయినా కూడా నిజం అంత దూరం ఏంటికి నా దగ్గర ఫోన్ పోయిందని చెప్పి అలా ఫోన్ పెట్టినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది. నేను చెప్పిన నేను ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఏమనంటే పిలిపి మాట్లాడుకొని ఏదో సెటిల్మెంట్ చేసుకుందామని. నాకు దేవుని సాక్షి నేను ఫోటోలు పెట్టుకొని కూడా చెప్పి. అంటే సింపుల్గా ఇప్పుడు నువ్వు సెంటరింగ్ పని చేస్తావు, ఆ అబ్బాయి సెంటరింగ్ పని చేస్తాడు, ఆ అబ్బాయికి కూడా పెళ్ళి అయింది. పోనీ నిన్ను కాదని ఏదో కాలేజ్ స్టూడెంట్తోనో సినిమా యాక్టర్లతోనో లైక్ సినిమా ఇండస్ట్రీ అన్న ఒకటి అందులోనో ఇంకెవరితోనో పోయిందంటే ఒక అర్థం ఉంది. కానీ నువ్వు చేసే పని ఆ అబ్బాయి కూడా చేస్తుంది కదా, ఆ అబ్బాయితో పోయిందంటే చాలా తక్కువ. అసలు ఎందుకు పోయి ఉంటుంది అంటే నాకు అదే అర్థం అవుతుంది. అది అర్థం కాకనే ఎన్నోసార్లు అయినా గురించి చెప్పిన. అసలు వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం? మాది అంటే వాళ్ళ వైఫ్ ఈమె 2-3 సార్లు ఈవెంట్లకు పోయినారు. దాని నుంచి అంటే మేము ఇద్దరం ఒక దగ్గర వేస్తున్నాం కదా, ఆయన ఉండి పని చేస్తుండే, ఇంట్లో పని చేస్తున్నాం. 2-3 సార్లు ఈవెంట్లో దొరకపోయింది, అట్లా పరిచయం. ఇంకా అందులో ఏమైంది, ఇలా పిల్లలు లేరు, దాంట్లో పిల్లలు చూడడానికి దానికి దీనికి ఆయన ఇంకా ఇంటికి వస్తుండ్రు. ఇంకా మేమేంటే వాళ్ళ ఇంట్లో మేము తిన్నాము, మా ఇంట్లో వాళ్ళు తింటారు. అంటే ఫ్రెండ్స్కి ఇప్పుడు ఎట్లా ఉంటాము, ఫ్రెండ్స్ అన్నాక ఎట్లా ఉంటాం, ఫ్రీగా ఉంటాం. ఇప్పుడు నువ్వు ఏదైనా లాయర్ని పెట్టుకున్నావు మరి? నాకు లాయర్ ఎవరు సార్ ఎవరు లేరు. లాయర్ నేను కోర్టుకు వెళ్ళి నోటీస్ పంపిస్తే అప్పుడు వచ్చి కోర్టులో సంతకం పెట్టినాం. దీనివల్ల నాకు కోర్టు నోటీస్ విడాకులు ఇస్తాను, ఏది చూసుకుంటాను నన్ను. అంటే డైరెక్ట్ పోలీసు వాళ్ళు అంటేనే నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఎట్లా ఇచ్చి పెడతావు, 2023లో పెళ్లి చేసుకుందంట. ఈ 2 సంవత్సరాలు నా దగ్గర ఇంటికున్నావు మరి వాళ్ళ అమ్మలకు అదే చెప్తే చేసుకున్నది బరాబర్ చేసుకున్నది అంటే ఆయన వాళ్ళ అమ్మాయి కూడా ఆమెకి సపోర్ట్ చేస్తారు. అంటే రావట్లేదు, మళ్ళీ వాళ్ళ టచ్లో ఉంది, అందరి టచ్లో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టచ్లో ఉంది. కొత్త నంబర్ వేసుకున్నది, ఆ నంబర్కు నేను ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇట్లాంటి దానిని పెట్టుకొని ఏం చేయాలి? మరి నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనొద్దా? సరే, ఇప్పుడు ఎవరు పెళ్ళామైనా సరే ఇష్టంతో వెళ్ళిపోతే అదొక చట్టం ముందు వెళ్ళిపోయింది అనుకోవచ్చు, కానీ డివోర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు లాయర్ గారు వచ్చి తొలకపోయి రోజు రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు. అడ్వకేట్ గారు వచ్చింది కదా, దాన్ని బెదిరించిపోయినప్పుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చినమాట, కేసు ఏం కాదు వాడు ఏం చేయలేదు అన్నట్లు. ఇక దీంట్లో ఏమైంది, ఓన్ దగ్గర ఉండాల్సిన ఫోన్ ఈయన దగ్గర ఎట్లుంటుంది, పోలీసుల దగ్గర ఉండాల్సిన ఫోను ఈయన దగ్గర ఎట్లుంటుంది? రిమాండ్లో ఉన్న ఫోన్ రాదు కదా బయటికి, రిమాండ్లో ఉన్న ఫోన్ ఎట్లా ఇస్తారు? నేను అదే అడిగిన పొద్దున కానిస్టేబుల్, లేదు సిమ్గా తీసుకున్నాం కొత్త సిమ్ అంటే అట్లా తీసుకుంటారు రిమాండ్లో ఉన్న ఫోన్ మీద. అంటే వాళ్ళ ఫోన్ స్టేషన్లో తీసుకున్నారు, స్టేషన్లో ఫోన్ తీసుకున్నాడు నీ ముందు, తర్వాత చేస్తే రింగ్ అవుతుంది 2 days స్విచ్ ఆఫ్ ఉంది, తర్వాత రింగ్ అవుతుంది. వీళ్ళు అమౌంట్ ఇస్తామన్నారు కదా, మరి ఇచ్చిండ్రే ఎట్లా అని తెలియదు ఇంకా నాకు, డైరెక్ట్ చెప్పిన. ఓకే, ఇప్పుడు ఈ విషయం మీ ఊర్లో తెలుసు కదా? తెలుసు. మీ ఫ్రెండ్స్కి తెలుసా, మీ ఫ్యామిలీకి తెలుసా? మా ఫ్యామిలీ మొత్తం ఎవరు చూసినా నేను డైరెక్ట్ నా ఫోన్ చెయ్యకు చచ్చిపో అంటుండే. మీ ఇంట్లో? మా ఇంట్లో రాండి అని ఫోన్ చేస్తే చచ్చిపో నువ్వు బతికి వేస్ట్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు? డైరెక్ట్ తిడుతారు మా ఫ్రెండ్స్. మేము ఎన్నడో చెప్పినాం కదా, నువ్వు వినలే కదా, నీది నువ్వే తీసుకో, నాకు ఎటు లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు? నా పిల్లలు నాకు అలాంటిది అని జైలుకి పంపించాలి, ఓన్ జైలుకి పంపించాలి, అట్లయితే సెట్ అవుతుంది. ఇంకో ఫ్యూచర్లో నాశనం కాకుండా ఉంటుంది. పంపిస్తారు అనుకుంటున్నావు జైలుకి?
పంపించకపోతే నేను 7 వరకు దిగజారు. వాళ్ళు నువ్వు కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకోవట్లేదు నేను అన్నారు. అదే దాంతో చెప్తున్నా ఒక కదా. చట్టం వచ్చింది కదా, ఎట్లా పంపిస్తారు జైలుకి? ఇప్పుడు నాకు డైవర్స్ కాకుండా ఎట్లా మ్యారేజ్ చేసుకుంటాను? నాకు డైవర్స్ అదే ఒకవేళ నేనే తప్పు చేసింటే నేను ఎంతసేపు బయట పెడుతుంటారా? స్టేషన్ తీసుకుపోయి బొక్కలు ఇరగొడుతుండ్రు ఇది వరకు. నష్టపరిహారం కట్టియాల్సి వస్తున్నాయి నేను. అదే ఇప్పుడు అంటే అమ్మాయికి లేదా రైట్స్ లేవా అంటే అబ్బాయిలు ఒక్కటే పుణ్యానికి వచ్చిండ్రా? లా అంత మంచి లా ఉంది ఇప్పుడు. ఇది ఇప్పుడు ఒకవేళ కేసు చేసినా పిల్లలు తల్లికే వెళ్తారు కదా, తల్లి పెంచుతుంది కాబట్టి తండ్రికి రా, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నాకు గ్యారెంటీ లేదు కదా నీ పైన, నువ్వు సాగుతాను గ్యారెంటీ లేదు. నేను చూసుకుంటానే వరకు నువ్వు అంతే. ఒకటి చూసుకునే రోజులు చూసుకుంటావేమో, అదే నీకు కొన్ని మీద మోతి తిరిగిపోతే ఇంకో తిరిగిపోతే నా పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ లేదు కదా. 12 సంవత్సరాలు అతను పిల్లలు కనదానవే 1.5 yearలో మారిపోయి నువ్వు దగ్గర లేచిపోయినావు అంటే నువ్వు ఆలోచించుకో. ఫోన్తో నుంచి పోవని గ్యారెంటీ ఏముంది నాకు. ఇప్పుడు నువ్వు ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తుంటే వాళ్ళు ఊర్లో ఏమంటారు? ఎందుకు ఎవరు ఏమంటారు? నేను ఇప్పుడు ఏమిటి 2వ ఇంటర్వ్యూ కదా, దాన్ని తెలిసినా తెలియకపోయినా నాకు భయం ఏం లేదు. పోలీస్ స్టేషన్లో పోయి నా మీద కాంపిటీషన్ కూడా నేను రిటర్న్లో పెట్టుకోవాలి. నేను ఏడికైనా ఇప్పుడు నేను అదే అనలాడుతున్నా. ఎన్ని ఇంటర్వ్యూలకు దొరకాలి, నాకు టైం దొరికితే నాతో తిన్నీక లేకుండా చేసిపోయింది, నన్ను రోడ్డు మీద వేసిపోయింది. నా ఉన్న రూమ్లో కూడా ఉండకుండా చేసిపోయింది. ఓనర్ డైరెక్ట్ సామాన్ తీసే అంటున్నాను. అంత తెలిసిన తర్వాత సామాన్ తీసేయండి అంటే నేను అడిగిన 15 days టైం అయినా నన్ను నేను చూసుకుంటాను చెప్పి. నీ వల్ల అంత మంచిగా ఉన్న దగ్గర కొనే ఓనర్ కూడా చాలా మంచి వాళ్ళు మాకు. ఇప్పుడు జనరల్గా ఆ ఏరియాలో అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు మీ వైఫ్ ఇట్లా వెళ్ళిపోయింది వేరేతో అని తెలిసిన తర్వాత నువ్వు తిరుగుతుంటే ఏమని? అసలు నాకు తిరగాలని లేక రూమ్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్తాను. ఇక్కడ మేజీపట్నం ఉంటున్నా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో. ఓడు కూడా ఈరోజు నైట్ ఒకటే చెప్పింది, ఇంత ఇష్యూ అవుతుందన్నా నా రూమ్ కాడికి ఏం రావద్దని. నైట్ 12 గంటలకు వచ్చేసిన. 9:30 రూమ్కి పోతే వద్దురా మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, నువ్వు నా రూమ్కి వస్తున్నావు అని. నీ ఇష్టం, నీ రూమ్ ఉంది, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపోవాలి. సరే, నువ్వు లవ్ చేసినావు, ఒక లవర్గా ఉన్నావు, మ్యారేజ్ చేసుకుని ఒక హస్బెండ్గా ఉన్నావు, అంటే లవ్ మ్యారేజ్ అయిపోయింది, ఫ్రెండ్షిప్లో కూడా ఉన్నావు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ మ్యారేజ్ కానీ ఉందంటావా? లేదు, ఫ్రెండ్స్ మోసమే చేస్తుంటారు. మ్యారేజ్ పెళ్ళమే మోసం చేస్తుంది, ఫ్రెండ్నే పెట్టుకుంటుంది లోపట్నే. అది తెలియకుండా ఎక్కదాకంటే ఇప్పుడు నా చంపేని కూడా దీంట్లో రికార్డింగ్ ఉంది, కొన్ని ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు. నేను కొడుతున్నాను ఎలిగేషన్ చేస్తుంది, అందరికి పోలీస్ స్టేషన్లో చెప్తుంది. అది దాంతో నోటితో అదే చెప్పిందే ఉంది నా దగ్గర, ఆమె చెప్పిందే ఉంది. నన్ను ఎట్లా కొట్టినా నాకు తెలుసుకుని తట్టుకోలేక దేనికొచ్చిన అన్ని మళ్ళీ నా దగ్గరికి. అంటే స్టేషన్లో నువ్వు కొడుతున్నావు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. కానీ రికార్డింగ్లో వేరే ఉంది కదా, వానికి చంపేసేయి కంప్లైంట్ ఇచ్చే అని. అది పక్కన పెడితే నువ్వు చేసుకున్నావు, నీకు 100% కొట్టే రైట్స్ ఉన్నాయి తప్పు చేస్తే. కానీ ఆ రికార్డింగ్లా ఉంది, ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే నేను వాటితో కలిసిన అనుమానం మీద నన్ను కొట్టినావు కదా, కుక్కను కొట్టినట్టు అన్నది. అంటే వాడు పెళ్ళి కాకుండానే చేసుకుంటుగా మరి మేము మీద. అదే కదా 2013లో 2023లో అయిందని చెప్తుంది మ్యారేజ్. ఇలాంటిది విషయం వింటే చూస్తే ఎవరికైనా నిజంగా మగాడు అన్నవాడు ఖచ్చితంగా కొట్టాలి, చంపేయాలి, వదిలేయాలి అనిపిస్తుంది. అది కాకుండా బాధ కూడా ఉంటుంది. సో అట్లా ఏం బాధ అనిపిస్తలేదని? అనిపిస్తుంది. 1.5 yearకి ఎగుతున్నా. కాకపోతే ఏంటంటే ఒక్కటి రీజన్, నా పిల్లలకు ఒక్కటే ఆలోచించి ఇన్ని రోజుల వరకు మా పెద్ద అబ్బాయికి మాటలు రావు ఆయనకి, మొత్తానికి అంత దెబ్బ రావు. మనలాగా పర్ఫెక్ట్ లేడు, కొద్దిగా నత్తి, రెండోది కన్ను జరి సరిగ్గా కనిపేది ఆయనకి, యాస కన్ను ఉంది. వాళ్ళ ముఖం చూసిన వరకు కోరి పెట్టుకొని వచ్చిన. ఫస్ట్ టైం పోయినప్పుడే నేను మీడియాకి ఇచ్చేదే, పోలీస్ స్టేషన్కి పోయినా, అన్నీ పోయినా. మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా ఇచ్చిన. పోలీసు వాళ్ళు ఏమైనా డైవర్స్ వచ్చినప్పుడు తీసుకుపోరా అన్నారు. ఒక 2 months తర్వాత ఫోన్ చేసింది, ఇన్స్టాకి వెళ్ళి ఫోన్ చేసి ఏడికి తిరుగుతున్నా అంటే నువ్వు రా మాట్లాడుకుందాం అన్న. నేను మాట్లాడకైతే రాను, డ్రైవర్కి రామంటే ఇంటికి వస్తా అన్నది. సరే ఇంటికి రా, ఇంటికాడ మాట్లాడదామని చెప్పిన. అప్పుడు అందరి ముందర ఏం చెప్పింది, మా సేటు ముందర మాకు మామ అవుతాడు, నేను పని చేశాను, నేను మాట్లాడాను బాబాయ్, నాకు సంబంధం లేదు ఇప్పటి నుంచి, కూడా నేను కూడా ఉంటామన్నట్లు అన్నాను. 1 నెల మంచిగా ఉంది, తర్వాత కంటిన్యూ ఉంది, కాల్ డేటా మొత్తం ఉంది దీంట్లో. ఓకే, దీంట్లో ఇప్పుడు నీకు మొత్తాన్ని నీ పిల్లలు కావాలి? నాకు పిల్లలు కావాలి, ఇది జైలుకోవాలి అంతే. అందుకే ఇంతగా తిడతాను. పోలీస్ స్టేషన్లో పోతే నాకు న్యాయం అవుతలేదు. వాళ్ళు రేపు రేపు ఏదో మన ఫంక్షన్కి వెళ్ళి చూడు, రేపు రా ఫంక్షన్, ఎల్లుండి ఫంక్షన్, అట్లా అయిపోతుంది. ఓకే శివ, నీ సమస్యకి పరిష్కారం త్వరలో దొరకాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకొకటి మీకు నమస్కారం చేతులు ఇచ్చి మొక్కుతున్నా, TV9 కూడా సపోర్ట్ చేయండి. ఆడుకుని వెళ్ళి TV9 కూడా ఇస్తా, నాకు సపోర్ట్ చేయండి కొద్దిగా. డెఫినెట్లీ చూసి ఆడియన్సే సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. అండ్ ఒకటే అనుకుంటున్నా, మనకు తెలిసిన కూడా కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా నీకు కల్పించి కాదని ఇప్పుడున్న పొజిషన్లో అది గురించి చెప్తున్నా. ఫైనాన్షియల్ కాదు, కొంతమంది ప్రైవేట్గా ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ తరఫున కూడా లాయర్స్ ఉంటారు. సో వాళ్ళతో నేను మాట్లాడిపిస్తాడని ట్రై చేస్తా. అండ్ దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకటే గమనించండి, ఇక్కడ ఎవరు తప్పు ఉంది ఏముంది అనేది కూడా మీరు తెలుసుకోండి. అండ్ తను ఒకటే అన్నాడు, ఒక వైఫ్ ఇష్టంతో పోతే దానికి ఒక చట్టం ఉంది,
కానీ అబ్బాయిలు అలా చేస్తే ఎక్కడ చట్టం ఉంది, నా పిల్లలు నాకు కావాలి, నా పెళ్ళం నాకు వద్దు, 12 సంవత్సరాలు ఉన్న నన్నే వదిలేసిపోతే 1 సంవత్సరం ఉన్నంతని వాడిని వదిలిపెట్టి పోదని గ్యారెంటీ ఏందన్నాడు. అది కూడా నిజమే. సో దయచేసి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసినా ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. తన సావు బతుకు వరకు కూడా వెళ్ళేసి వచ్చిండు, తన పిల్లల కోసం తను పోరాడుతుండు. దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తనకి మీ తరపు నుంచి ఎవరైనా ఏదైనా లైక్ లాయర్ ప్రకారంగా కావచ్చు, సజెషన్ ప్రకారంగా కావచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంగా మీరు తెలపండి. సో తన లైఫ్లో ఏం జరుగుతుందో ఇలాగే నేను తనకు టచ్లో ఉండి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దయచేసి తనకు మంచి జరగాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా మా ఛానల్ తరపున మా వ్యూవర్స్కి కోరుకుంటున్నా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొద్దిగా సపోర్ట్ చేయమంటాను. ఏ విధంగా? ఇట్లాంటివి ఇంకోసారి జరగకూడదు, వేరే లైఫ్లో జరగకూడదు. నా లైఫ్లో జరిగింది అయిపోయింది, ఇంకొక లైఫ్ నాశనం కాకూడదు ఇలా వల్ల, ఇట్లాంటి వల్ల. సో మీ ఊరోళ్ళు కూడా చూస్తారు, మీ ఊరోళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చూడకోకు. ఇప్పుడు వాళ్ళకైనా ఫ్యామిలీ ఉంటుంది కదా, రేపు వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు అంతే. మీ అమ్మ కానీ కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను గబ్బు లేపిందే వాళ్ళు. మా నాన్న అంటే లేడు, మా అమ్మ ఉంది. మా అమ్మతో కూడా నేను పోవట్లేదు. ఈ విషయం జరగక ముందుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి లేదు కాబట్టి నేను ఇప్పుడు ఒక్కనే అయిపోయినా. నాకేమైనా జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు. కంపల్సరీ జరగడానికి ట్రై చేస్తుండ్రు, అది నేను ఇక్కడ అందుబాటులో ఉండలేను కాబట్టి లైట్ తీసుకుంటుండ్రు. ఆల్రెడీ మా ఇంటి పైకి కూడా వచ్చిపోతుండ్రు, రూమ్ కాడికి కూడా వచ్చిపోతుండ్రు, 2-3 వస్తుండ్రంట. అయితే నాకు తెలియదు, ఈరోజు పోతే నైట్ పోతే తెలిసి నాకు. అది నేను సండే కదా, మా ఓనర్ అన్నాడు, ఎవరు 2 రోజులకు ఒకసారి 2-3 వచ్చిపోతుండ్రు అని. ఏమన్నా నేను ఉంటలేను కదా, మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటే కాదు 10-10:30కు వస్తుండ్రా, ఆ టైంలో రాదుగా మీ ఫ్రెండ్స్ అన్నాడు. ఆ రూమ్లో ఉండబట్టి నేను 4 years అవుతుంది. అట్లాంటిది ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. కంపల్సరీ నా మీదకి ట్రై చేస్తుండ్రు. ఈ రికార్డింగ్లు కూడా ఉన్నాయి కదా, దాంట్లో కూడా కంపల్సరీ దాన్ని ఏమన్నా చేసుకొని ఈమె డైరెక్ట్గా చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం ఉంది. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, మీకు చేతులెత్తి మొక్కుతున్నా. కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళు మాత్రం జైలుకొని ఏడ కనిపించినా పట్టించేసాను పోలీసులు. ఓకే, డన్. సో గైస్, ఈ వీడియో చూసినారు కదా, ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.